హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హౌ టు ఎమ్మీ. ఈరోజు నేను మరొక ఎమ్మీ రెసిపీతో వచ్చేసానండి. అదే స్పానిష్ ఆమ్లెట్. అమ్మో, స్పానిష్ ఆమ్లెట్టా? ఇది చాలా కష్టమేమో, ఇంగ్రీడియంట్స్ దొరకవేమో అని మాత్రం అనుకోకండి. స్పానిష్ ఆమ్లెట్ చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ కూడా ఎప్పుడు మనకి ఇంట్లో ఉండేవే. స్పానిష్ ఆమ్లెట్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సో మరి లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దామా? సో లెట్స్ స్టార్ట్. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు. దీనికోసం స్టవ్ మీద పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అంతా ఇలా పాన్కి స్ప్రెడ్ చేసుకుని బాగా హీట్ అయ్యాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పొటాటోని యాడ్ చేసుకోవాలి. నేను ఒక పెద్ద సైజ్ పొటాటోని తీసుకున్నానండి. ఇది ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని ఒక 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పొటాటోని ఫ్రై చేసుకోండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి. సో ఒక 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూసారు కదా, మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. నేను ఒక పెద్ద సైజు ఆనియన్ని తీసుకున్నాను. సో ఆనియన్స్ని కూడా మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆనియన్స్ కూడా మీకు మంచిగా గోల్డ్ కలర్లో ఫ్రై అయిపోతాయండి. ఇప్పుడు ఇందులో తురుముకున్న క్యాబేజ్ని ఒక చిన్న కప్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అంతటిని ఒకటేసారి యాడ్ చేయకండి, కొంచెం యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ పాటు దీన్ని ఫ్రై చేసుకోండి. క్యాబేజ్ మీకు త్వరగానే ఫ్రై అయిపోతుందండి. సో చూసారు కదా, మీకు మంచిగా ఫ్రై అయిపోయినాయి వెజిటేబుల్స్ అన్నీ. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని 3 ఎగ్స్ని బ్రేక్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. సో దీనికి మొత్తం నేను 3 ఎగ్స్ని తీసుకుంటున్నానండి. మీ ఇష్టం, మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఎగ్స్ని తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ముందు వెజిటేబుల్స్లో సాల్ట్ని యాడ్ చేసుకున్నాం కదా. అలానే 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో నేను కారం వేయడం లేదండి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్. అలానే 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుని విస్కర్తో ఇలా బాగా కలుపుకోవాలి. ఇందులో అసలు నేను కారం యాడ్ చేయడం లేదండి. ఆమ్లెట్కి స్పైసీనెస్ అంతా కూడా మీకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ నుంచి పెప్పర్ పౌడర్ నుంచే వస్తుంది. సో ఇలా 5 మినిట్స్ పాటు బాగా బీట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా వచ్చేలాగా బీట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటో, ఆనియన్, క్యాబేజ్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 1/2 కప్ కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. సో ఆమ్లెట్ ఇది ఎంత బాగా కలిపితే అంత ప్లఫీగా వస్తుందండి. సో ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. స్పానిష్ ఆమ్లెట్కి ఎప్పుడు కూడా ఇలా లోతుగా ఉన్న ఫ్రై ప్యాన్నే తీసుకోవాలండి, లేదంటే మీ దగ్గర మూకుడు ఉంటే సో అదన్నా తీసుకోవచ్చు. దోశ ప్యాన్ అయితే పనిచేయదు, ఆమ్లెట్ అనేది మీకు ఫ్లాట్గా వచ్చేస్తుంది. స్పానిష్ ఆమ్లెట్ అనేది మీకు కొంచెం థిక్గా లావుగా వస్తుందన్నమాట. ముందుగా మనం పక్కన పెట్టుకున్న ఆమ్లెట్ బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకుని కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. బ్యాటర్ అంతటిని ఒకటేసారి యాడ్ చేయకండి, సగం బ్యాటర్ని యాడ్ చేసుకుని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిన సగం పక్కన పెట్టుకుని ఇప్పుడు ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చీజ్ని యాడ్ చేసుకోవాలి. స్పానిష్ ఆమ్లెట్లో కంపల్సరీ చీజ్ అనేది యాడ్ చేస్తారండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇది మొత్తం ఫ్రై అయిపోయాక చీజ్ మెల్ట్ అయ్యి చాలా చాలా బాగుంటుంది. ఇలా చీజ్ యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న మిగిలిన ఆమ్లెట్ బ్యాటర్ని కూడా దీంట్లో చీజ్ పైన ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం బ్యాటర్ అంతటిని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని సైడ్స్లో వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మీకు ఆమ్లెట్ బాటమ్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతుందండి. ఇది మీకు ఎలా తెలుస్తుందంటే ఈ ఫ్రై ప్యాన్ని ఆమ్లెట్ ఫ్రీగా వదిలేస్తుంది అనమాట. చూసారు కదా, ఫ్రీగా మూవ్ అయిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఇలా ఈ ఫ్రై ప్యాన్పై బోర్లించి ఈ ఫ్రై ప్యాన్ని ఇలా ఫ్లిప్ చేయాలి. ఇలా నిదానంగా ఫ్లిప్ చేయాలి. చూసారు కదా, ఆమ్లెట్ మంచిగా ఫ్రై అయిపోయిందండి. సో ఇప్పుడు రెండో వైపుని కూడా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత రెండో వైపు కూడా ఆమ్లెట్ మంచిగా ఫ్రై అయిపోతుందండి. సో చూసారు కదా, ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకుని ఈ ఆమ్లెట్ని షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకుని ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. చూసారు కదా, స్పానిష్ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. వెజిటేబుల్స్ అన్నీ మంచిగా కుక్ అయిపోయినాయి అండ్ ఆ చీజ్ మనం తినేటప్పుడు మెల్ట్ అవుతుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది.
దీన్ని గనక టమాటా కచప్తో సర్వ్ చేసుకుంటే ఇంకా ఎమ్మీగా ఉంటుంది. ఏంటి ఈ ఆమ్లెట్ని చూస్తే మీకు కూడా నోరూరుతుంది కదా. సో ఇంకెందుకండి లేట్, మీరు కూడా ట్రై చేసి ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. రెసిపీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసం మా వావ్ టు ఎమ్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.